1000 crores ఫిల్మ్. ఈ సినిమాతో పాత జాతర పాత్ర ఫిక్స్. అమ్మవారి గెటప్ అద్దరిపోయి. వెయిటింగ్ ఫర్ పార్ట్ 3. చింపేసింది అంతే. సూపర్ బ్రో సూపర్ పార్ట్ 3 కూడా ఉంది. క్లైమాక్స్ ఫైట్ అయితే సినిమా మాత్రం ఇంటర్నేషనల్ హిట్ చాలా బాగుంది. మాటలు లేవన్నా చెప్పలేము అంతే. సూపర్ 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 సూపర్. ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చి చూడాల్సిన సూపర్ సూపర్ సూపర్. ఇదే పవన్ కళ్యాణ్ ఇస్తే సూపర్ ఉన్నాయి. ఇంకా లవ్లీ లవ్లీ. ఫైట్ ఫైట్ వేరే లెవెల్ బ్రో. లాస్ట్ ఫైట్ వేరే లెవెల్ వస్తుంది. సినిమా వేరే లెవెల్ భయ. మరో నేషనల్ అవార్డ్. నెంబర్ 1 అయిపోతుంది మూవీ. ద బెస్ట్ మూవీ ఆన్ ఎర్త్. అరే టూ గుడ్ టూ గుడ్. కొట్టేశాం అంతే. అన్నా శరత్ అన్న కొట్టేశాం. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది అన్న? మెంటల్ తగ్గేదే లేదు. బాగానే ఉంది బ్రో. ఎలా అనిపించింది బ్రో? చాలా బాగుంది బ్రో. నెక్స్ట్ లెవెల్. ఎలా అనిపించింది బ్రో? అన్న జాతర సీన్ హైలైట్ సినిమాకి. ఎలా ఉంది బ్రో? అస్సలు బాగాలేదు భయ. ఎందుకు దేనికి డిసప్పాయింట్ రాదు బ్రో? 400 crores ఫస్ట్ డే. బుర్రా పాడు. క్రేజీ వైల్డ్ ఫైర్స్ కానీ బుర్రా మాస్. కాంచనా అవుపించిందా? కాంచనా ఆస్కార్ అవార్డ్. ఎలా అనిపించింది? సూపర్ బన్నీ బాబు జాతర. ఎంతమంది సినిమా. ఆస్కార్ ఈసారి యాక్టింగ్ చూసిన తర్వాత ట్రోల్ చేసిన వాళ్ళే మొక్కుతారు. సూపర్. చాలా బాగుందండి. చాలా బాగుంది. యాక్షన్ చాలా బాగుంది. ఎలా అనిపించింది? సూపర్ భయ్య మూవీ. అసలు అదిరిపోయింది మూవీ. అదిరిపోయింది. క్రేజీ మూవీ. తగ్గేదేలే. టికెట్ యాక్షన్ సూపర్. ఫ్యామిలీ వైల్డ్ ఫైర్. అల్లు అర్జున్. జై బండి. చాలా బాగా చేశాడు. సూపర్. 1000 CR అయితే కేక్ వాక్ అంతేగా. సూపర్ డూపర్. ఎలా అనిపించినాయి? డాన్స్ పాటలు సూపర్ అన్న. కిసక్ ఉంది కంట. కిసక్ అని కాదు కానీ కిసక్ లేదా? కిసక్ ఉన్నాయి. సూపర్ అనిపించింది. ఇంకోటి నాకు నచ్చింది ఏంటంటే లాస్ట్ ఫైట్స్ ఉంది. బన్నీ గారు ఎలా చేశారు? సూపర్ కన్నుటకును సూపర్ అనిపించింది అన్న. ఆ ఫైట్ మాత్రం ఇప్పటి వరకు ఎవరు చేయలేను అలాంటి ఫైట్లు. ఇండస్ట్రీలో ఇలాంటి ఫైట్లు కట్టేసి కాళ్ళు కట్టేసి చేతి కట్టేసిన ఫైట్లు ఎవరు చేయలేదన్న. బన్నీ తీసిండు. సుకుమార్ గారు చేసిన డైరెక్షన్లో చేసిండు. అదే జాతరదే వేసినాక ఫైట్లు ఉన్నాయి. సూపర్. ఇక దాని తప్ప ఇక ఏం మాట్లాడదలుచుకోలేను. చాలా సూపర్ ఫైట్. ఇదే నేను కోరుకునే ఒకటి ఏంటంటే ఇలాంటి సినిమా సుకుమార్ గారు ఒకటి పవన్ కళ్యాణ్కి ఇవ్వాలని కోరుకుంటున్నాను. అంటే ఆ సాంగ్ లో రష్మిక గారి చూసాను నేను సీరియస్లీ. బట్ జాతర ఫైట్ సీన్ అయితే అలా ఉంది. 3 hours 20 minutes బోర్ లేదు. అయిపోయిందా అనిపించింది ఆబ్వియస్లీ. ఒక్కటే మాట బాహుబలిని క్రాస్ చేస్తుంది బ్రో. ఇంత మించి డైలాగ్ నేనేం చెప్పలేను. ఉంది అంట. వెయిటింగ్. క్రాస్ దాటిపోయింది. హాయ్ అందరికీ నమస్కారం.
ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్సలు తగ్గేదే లే అంటూ వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ అని. ఎంతో కష్టపడ్డావు ఈ మూవీ చేయడానికి, దానికి సుకుమార్ గారు హ్యాట్సప్. ఇక మూవీ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫ్యామిలీ బాండింగ్ ఎలా, ఒక చెల్లె కానీ ఒక అక్క కానీ వాళ్ళు ఉంటే ఎవరన్నా వాళ్ళని కామెంట్ చేస్తే ఎలా కాపాడుకోవాలి, వాళ్ళ కోసం ఎలా రియాక్ట్ కావాలి, ఒక ఫ్యామిలీలో మనకి పేరు లేకపోయినా కానీ అది ఒక బ్రాండ్గా ఎలా తయారైంది అనే కోణంలో సినిమా ఉంది. 100 కాంచనాలు కలిపితే ఈ సినిమా. ఇంకోటి నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఏంటంటే అమ్మవారి గెటప్లో, అమ్మవారి సీన్లో అస్సలు ఐ లవ్ యూ అన్నయ్య. ఎంతో కష్టపడి చేసిన సాంగ్ కానీ, డ్యాన్స్ కానీ, ఫైట్ కానీ ఇంత మటుకి నేను చూసిన మూవీలలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ మూవీ అంటే పుష్ప ద రూల్. ఎందుకంటే కాళ్ళు చేతులు కట్టేసినా కానీ ఫైట్ చేయలే, ఇంత మటుకి ఏ హీరోని చూడలేదు నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అల్లు అర్జున్కే సాధ్యమైంది. సో ఇంకోటి ఏంటంటే ఇంటర్నేషనల్ పోయిండు, ఆల్రెడీ అయిపోయింది అది. ఇప్పుడు ఆస్కార్ కోసం ట్రై చేస్తుండు, పక్కా కొడతాం అన్నయ్య, అలా తగ్గేలేదు. మాకు మా బన్నీ అంటే పిచ్చి అబ్బా, మాకు మా అల్లు అర్జున్ అన్న అంటే పిచ్చి, అంతే. ఇది సార్ మా బ్రాండ్, అస్సలు తగ్గేదే లేదు. థ్యాంక్ యూ సో మచ్. జై పవర్ స్టార్ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే సినిమా కూడా ఎక్కడ బోరింగ్ లేదు, చాలా బాగుంది. అంటే సినిమా చూసినా కొద్ది మనకు ఒక ఇంట్రెస్టింగ్ వస్తుంది. అంటే ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్లో మనకు ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే పబ్లిక్లో ఏంటంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే సస్పెన్స్ ఏముంటుంది, మనకు ఎలా చూపించాలో సుకుమార్ గారు అలానే చూపించిండు. అంటే ఎక్కడ కూడా తగ్గలే. ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, డ్యాన్స్ కానీ, మెయిన్ చెప్పండి సుకుమార్ గారి సంగా హ్యాట్సాప్ సార్. మళ్ళీ ఒక రాజమౌళి పేరు నిలబెట్టారు మీరు. మళ్ళీ తెలుగు ఇండస్ట్రీ నుంచి మన ఫస్ట్ ఇక్కడ నుంచి తీసుకుపోయి మళ్ళీ టాలీవుడ్ నిలబెట్టారు. హిందీ, తమిళ. హీరో ఎలివేషన్స్ ఎలా అనిపించింది? నేను చెప్తున్నా అల్లు అర్జున్ గారి యాక్టింగ్ మాత్రం లాస్ట్ ఫైట్ లో మాత్రం దుమ్ము లేపేసిన. ఆ ఫైట్ గెటప్ లో సాంగ్ ఎలా అనిపించింది? అదే అంటున్నా కదా, ఆ గెటప్ మాత్రం హైలైట్. అంటే చెప్తున్నా కదా, అప్పట్లో విక్రమ్ ఒక అపరిచిత్రుడు ఎలా గెటప్ వేసిండో అప్పుడు తమిళనాడులో, మన తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా ఒక అల్లు అర్జున్ గారు ఆ గెటప్ వేసి చూపించిండు. కష్టపడ్డాడు, అంటే మన తెలుగులో సత్తా ఉన్నాను చూపించిండు ఆ గెటప్ వేసి. అది ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఇంకా ఆ గెటప్ తగ్గట్టు కూడా దానికి కూడా కరెక్ట్ ఫలించింది ఫలితం. సినిమా బ్లాక్ బస్టర్, ఎక్కడ పోరలేదు. మెగాస్టార్ సార్ మీరు సినిమా చూసి చాలా మెచ్చుకుంటారు సార్. ఈ సినిమా చాలా బాగుంది. జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సినిమా చాలా మెచ్చుకుంటారు. ఒకటే చెప్తున్నా, మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ అందరం మనం కలిసి ఉండాలి. ఓలైనా పట్టించుకోవద్దు, ఏదో లోపల అయితే వాళ్ళు పట్టించుకోవద్దు, మనం అందరం కలిసి ఉండాలి. జై పవర్ స్టార్, జై అల్లు అర్జున్, జై మెగాస్టార్.